రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ షోలోని ప్రియాంకని బుల్లెట్ భాస్కర్ గారు లిఫ్ట్ చేసుకున్నప్పుడు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పి ఆవిడ అరిచేసింది బుల్లెట్ భాస్కర్ మీద. చూసుకోవచ్చు కదా డ్రెస్ బాగాలేదు లిఫ్ట్ చేయొద్దు అని. నేనేమనుకున్నా, నాకు షాకు. తన షార్ట్ డ్రెస్ ఎత్తడు ఇట్లా తిప్పుతున్నాడు మైండ్. నేను దానికి ముందు బేసిక్గా నేను బుల్లెట్ భాస్కర్ వేద్దామని నేను ఇస్తున్నా, తనకి లీడ్ ఇస్తున్నా. నాకు భయం వేస్తుంది, వెళ్ళిపోతుంది ఏంటి. మా అన్న శ్రీపతి నా డైరెక్టర్, జ్ఞాపిక ప్రొడక్షన్స్, ఏంటి ఎప్పుడు ఇలా అవ్వదు కదా. కార్ యాక్సిడెంట్ అయ్యి ఆల్మోస్ట్ పవిత్ర చచ్చిపోయింది అన్నారు. ఎలక్షన్స్ అప్పుడు మే 11th చీరాల వెళ్ళి, చీరాల నుంచి పిన్నిని ఎక్కించుకొని పిన్ని, పిల్లలు, నేను, డ్రైవర్ వెళ్తున్నాము. సో వెళ్ళి ఇనువని గుద్దేశాడు. నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. అసలు బేసిక్గా నేను అప్పుడప్పుడు బెల్ట్ పెట్టుకోను, అట్లా ఎందుకు మళ్ళీ వాడు కింద పడతాడేమో అని చెప్పేసి పెట్టి పడుకున్నాం. లేకపోతే స్పాట్. నిల్డిప్ ఇన్సూరెన్స్ ఉండి కూడా తనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వలేదు. చివరికి కార్ ఏం చేసావు? స్క్రాప్ కమ్మేసి ఒక 3 lakhs వచ్చింది. 14 lakhs కారు యాక్సిడెంట్ అయితే 3 lakhs స్క్రాప్ కమ్మేసింది. బాధ అనిపించలేదా? అదేంటి 6 months డిప్రెషన్ లో ఉంటే, నాకు బ్రేకప్ అయినప్పుడు కూడా అది డిప్రెషన్ లో లేదు నేను. Hi guys, welcome to Social Post Foodies and here me Pagal Pavitra. సో ఈ రోజు నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే, నాకు ఒక లాగ్ బ్రదర్ ఉన్నాడు. వాడు నన్ను ఇక్కడికి లాక్కొచ్చేసాడు అనమాట. సో బేసిక్గా ఇంట్లో మంచిగా ఫుడ్ తిందామంటే చేయకుండా ఇక్కడ తీసుకొచ్చేసి, నాకెందుకు ఐ డోంట్ ఈట్ దిస్ ఎవ్రీ సమ్ ఫ్రూట్స్ అంటది కానీ బాగానే తింటదండి. పాప అప్పట్లో బాగా లావ్ అయింది, ఈ మధ్యన డైట్ చేసి కొంచెం సన్నగా అయింది. అంటే రాజమౌళి గారి సినిమాలో కొత్త హీరోయిన్ కోసం వెయిట్ చేస్తా అంటే అడిగారు, ప్రొఫైల్ అడిగారు వేరే అమ్మాయి ఉందా అని. చూసిన తర్వాత ఇంకొద్దని చెప్పి వాళ్ళే చెప్పేశారు. ఏమన్నా చూసిన తర్వాత ఇంకొద్దని చెప్పేశారు. హీరోయిన్ గా పనికిరాదు, హీరోయిన్ కి పైన అసలు ప్రొడ్యూసర్ అలా అయితే బాగా. అసలు యాంకర్వేనా? ఒక ఛానల్ లో గెస్ట్ వస్తే నువ్వు ఎట్లా ఇది చేయాలి? అరే గెస్ట్ వచ్చారు చెప్పాలి కదా. సరే యాంకర్ ఎవరు? యాంకర్ ఎవరు? అరే యాంకర్ నువ్వు అటు ఇటు తనేసి దాన్ని ఎక్కడ తినేస్తావు భయం వేస్తుంది నాకు. ఇది గైస్ వర్జిన్ మొజిటో. అది వర్జిన్ మొజిటో కాదు, హబీబో ఎఫెక్ట్. ఓకే, ఏం ఎఫెక్ట్ అవ్వదు కదా. నీకైతే ఏం ఎఫెక్ట్ అవ్వదా? ఆల్రెడీ ఎఫెక్టెడ్. ఆల్రెడీ ఎఫెక్టెడ్, రైట్. ఫైనల్ గా చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసాం. యా, ఎందుకు ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటో? నీకు నాకా? మంచిదే కదా బ్రో, హ్యాపీగా ఉన్నాం ఇద్దరు లైఫ్ లో. అదేరా, కలిపి ఉన్నప్పుడు బాగా కొట్టుకుని తిట్టుకుని చచ్చిపోయాం. సో సడన్ గా మళ్ళీ కలిసాం. ఏంటి ఈ 6 నెలల్లో ఏం చేసావు? ఏంటి విశేషాలు? 6 నెలలు నువ్వు లేవు కాబట్టి ఆబ్వియస్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను లైఫ్ లో. అది వేరే విషయం. ఎందుకంటే నితిన్ నన్ను చాలా బాగా చూసుకుంటాడు, చాలా మంచోడు, అండ్ ప్యాంపర్ చేస్తాడు, కేరింగ్ చేస్తాడు, అంతా బాగుంటది. చాక్లెట్స్ కొనిస్తాడు, నాకు బాగా ఇష్టం. ఫ్లవర్స్ కొనిస్తాడు. నేను ఫ్లవర్స్ ఇచ్చాను, వీడు నాకు చాక్లెట్ ఇచ్చాడు, అట్లా అన్నమాట. బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ మాది. వేరే వేరే ఏం కాదయ్యా, వేరే వేరే కాదు, కష్టం కూడా. అది కష్టం, చాలా కష్టం. అందుకే దీన్ని సిస్టమ్ చేసుకున్నాను, ఇంకేం చేసుకోలేక. సో ఈ 6 నెలల్లో ఏం చేసావు? ఈ 6 నెలల ముందు వరకు ఏం జరిగిందో లాస్ట్ వరకు నాకు తెలుసు. ఈ 6 నెలల్లో చాలా చేంజెస్ వచ్చినాయి నీలో, నీ లైఫ్ లో. కొత్త ఇల్లు మారావు, మారాల్సి వచ్చింది, కొత్తగా పోయింది, కొత్త ఇంట్లోకి వచ్చావు. అసలు ఇప్పుడు అవి గుర్తు చేయకలేని. అసలు ఫస్ట్ దానికన్నా ముందు ఆ విషయాలను అడిగే ముందు, హబీబోలో ఫేమస్ ఫుడ్స్ అన్ని కూడాను ఇక్కడ తీసుకొచ్చి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హబీబో కోసం చెప్పలేదు, బ్రాండ్ ప్రమోషన్. ఈ రోజు మనం AAA సినిమాస్ లో ఉన్నటువంటి హబీబో మండీకి వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ అయితే క్రేజీగా ఉంటుంది. అండ్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫుడీ. నేను మీ నిధిన్ కృష్ణ. హబీబో మండీలో స్పెషల్ ఐటమ్ స్మోక్డ్ ఫిష్. నువ్వు నాన్ వెజ్ తింటున్నావు? స్మోక్డ్ ఫిష్ తినొచ్చా? అరే డైట్ లో ఉంటే నేను స్మోక్డ్ ఫిష్ అని చెప్పేసి అన్ని వేసుకుని తినకూడదు, టేస్ట్ వేసుకుని తినాలి. అవునా? నేనైతే కొంచెం ఎక్కువ తింటాను రా. తెలుసు. ఇది ఖిబా మటన్. ఖిబా మటన్ తేడా ఉన్నారు అవి, చూడడానికి అలా అనిపిస్తాయి కానీ టేస్ట్ లో చాలా బాగుంటాయి. సో అవి టేస్ట్ చేయి. లైక్ మీ. ఎస్, లైక్ యూ. అంటే బాగాలేనా చూడడానికి? నువ్వేంట్రా, నీకేం తక్కువరా? స్వయంవరం పెడితే ఇప్పటికి 10 తెలుసు, నాకు హైట్ తక్కువని.
స్వయంవరం పడితే ఇప్పటికి 10 మంది ఉంచుంటారు గుడి బయట నీ కోసం వేసేసాడు. స్వయంవరం గుళ్ళో పెడతారా? అంటే అక్కడ పెడదాం. చాలా బాగుంది. ఇట్స్ అమేజింగ్. నెట్ఫ్లిక్స్ ఆహా. అసలు నీ కారుకి ఏమైంది? అంత కొత్త కారు బంగారంలో చూసుకుంటూ సంవత్సరానికి ఒకసారి తీసినట్టు ఎప్పుడో అమావాస్యకి పౌర్ణమికి ఒకసారి పౌర్ణమికి ఒకసారి కారు బయట తెస్తుంది, కానీ ఆ రోజు డైలీ తుడుస్తుంది. ఆ రోజు అమావాస్య రోజు తీసాను. ఏమైంది ఆ రోజు? అసలు కారు యాక్సిడెంట్ అయ్యి ఆల్మోస్ట్ పవిత్ర చచ్చిపోయింది అన్నారు. అవును నిజంగా నేను ఒక నిమిషం పవిత్ర చచ్చిపోయిందా అని షాక్ లో అరే, కాల్ అలా చేశాను. అనకరా, ఈ టైంలో తదాస్తు దేవతలు యాక్టివ్ లో ఉంటారంట. ఒరే నువ్వు గట్టిపిండి అన్నారా, నీకేం కాదు. ఎస్. చెప్పు, అంత పెద్ద యాక్సిడెంట్ లోంచి కూడా నువ్వు బ్రతికొచ్చావు అంటే గట్టిపిండి అనివే. నీకు మంచి హిట్ రాసుంది. ఇండస్ట్రీకి యాక్టర్స్ తక్కువ ఉన్నారు, కమెడియన్స్ తక్కువ ఉన్నారు. సో నేను అనే పర్సన్ ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా అవసరం కాబట్టి దేవుడు నన్ను అలా అలా తీసుకెళ్ళి సినిమాలో చెప్తారు కదా ఇప్పుడు జనాలకి మీరు అవసరం అని, అలా నువ్వు అవసరం. ఇంకా అందరూ తెలిసిందే కార్ యాక్సిడెంట్, డ్రైవర్. అసలు ఏం జరిగింది అసలు? నువ్వు ఆ ఊరే ఎందుకు వెళ్ళావు? మీ ఊరు శ్రీదేవి నమ్మకంనే షూట్ అయిపోయింది 2 o'clock కి. 3 o'clock కి మేము ఎలక్షన్స్ అప్పుడు May 11th 10th midnight వెళ్ళాము. 10th midnight 11th స్టార్ట్ అయ్యాము midnight. అక్కడికి వెళ్ళేసరికి 11th 6 o'clock ఈవినింగ్. ఆ టైంలో చీరాల వెళ్ళి చీరాల నుంచి పిన్నిని ఎక్కించుకొని పిన్ని, పిల్లలు, నేను, డ్రైవర్ వెళ్తున్నాము. సో వాడు ఏం చేశాడు, 1 way అది హైవే అనమాట, ఇటు వెహికల్స్ వస్తాయి ఇటు వెహికల్స్ వస్తాయి అనమాట. సో వెళ్ళి ఇనువని గుద్దేశాడు. మనకి నిద్ర లేదు, పడుకోమని చెప్పాడు, పడుకోలేదు. సో నువ్వు ఫ్రంట్ సీట్ లోనే కూర్చున్నావు? నేను ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాను. అసలు బేసిక్ నేను అప్పుడప్పుడు బెల్ట్ పెట్టుకోను. ఆ రోజు ఏమో తెలియదు, తమ్ముడు నా మీదే కూర్చున్నాడు, చాలా చిన్న పిల్లడు. వాడికి నాకు ఇద్దరు కలిపి పెట్టా. ఇప్పుడు నిద్రపోయేటప్పుడు చేతులు లూజ్ అయిపోతాయి కదా, అట్లా ఎందుకు మళ్ళీ వాడు కింద పడతాడేమో అని చెప్పేసి పెట్టి ఇద్దరికి పెట్టి పడుకున్నాం. లేకపోతే స్పాట్ బెల్ట్ పెట్టుకోపోయి ఉంటే. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల నువ్వు సేఫ్ అయ్యావు. ఆ రోజు సేఫ్ అయ్యా. నీ కార్ ఏమైంది? కొత్త కార్ నీది, నెంబర్ ప్లేట్ కూడా రాలేదు, ఇంకా టీఆర్ నెంబర్ ఏంటి? 1 year అయినా టీఆర్ నెంబరే. ఇవన్నీ చెప్పకూడదురా నువ్వు. పర్వాలేదు చెప్పచ్చు, నా కారు పోయింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చెప్పేది అంటే కారు కొన్న తర్వాత విత్ ఇన్ 1 week లో టీఆర్ నెంబర్ని కాస్త నెంబర్ బోర్డు చేసుకోండి, లేకపోతే పవిత్రకి వచ్చిన కష్టమే మీకు వస్తుంది. యాక్చువల్లీ నిజానికి దానికి ఇన్సూరెన్స్ ఉంది, నిల్ డిప్ ఇన్సూరెన్స్, రైట్? నిల్ డిప్ ఇన్సూరెన్స్ ఉండి కూడా తనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వలేదు. చివరికి కార్ ఏం చేసావు? స్క్రాప్ కమ్మేసి ఒక 3 lakhs వచ్చింది. స్క్రాప్ కమ్మేస్తే ఒరిజినల్గా ఎంత కొన్నావు? 14 lakhs కారు యాక్సిడెంట్ అయితే 3 lakhs స్క్రాప్ కమ్మేసింది. బాధ అనిపించలేదా? అదేంటి 6 months డిప్రెషన్ లో ఉంటే, నాకు బ్రేకప్ అయినప్పుడు కూడా అంత డిప్రెషన్ లో లేదు. నేను బ్రేకప్ అయినప్పుడు కూడా అంత డిప్రెషన్ లేదు. కారు పోయాక అయితే నేను నిజంగా నాలో నా సోల్ లేదు అన్నట్టు అనిపించింది. ఇట్లా వెయిట్ లెస్ అనిపించింది. కాదు మరి ఇప్పుడు ఆ 14 lakhs ఈఎంఐలో తీసుకున్నావు. చాలా మంది నీకు కొంతమంది గిఫ్ట్ ఇచ్చారని కారు. నేను చూపిస్తాను నీకు thumbnails. నీది కొంతమంది నీ కారుతో వ్లాగులు చేశారు, నేను కొత్త కారు గిఫ్ట్ ఇచ్చానని. బేసికల్గా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలోని కొంతమంది వ్లాగ్స్ చేస్తారు. వాళ్ళు చేసిన వాళ్ళు ఏం చేస్తారు, పక్క వాళ్ళ కారుని కూడా నేను కారు తనకి గిఫ్ట్ ఇచ్చాను, ప్రవీణ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు, ఇలాగా కొన్ని వ్లాగులు చేశారు. అలాగా నీకు తెలియకుండా నీ దాని మీద కొంతమంది వాయిస్ ఓవర్లు వేసి ఆ పవిత్రకి కొలాబరేషన్లో కారు వచ్చింది అని చెప్పి ఒకడు వేసాడు. నిజంగా ఇప్పుడు వస్తే బాగుండు సీరియస్లీ. సో చాలా మంది అలా, కానీ 14 lakhs కారు పోయినా సరే నువ్వు ఇంకా మనిషి అలాగే ఉన్నావు. అరే నేను ప్రశాంతంగా తిందామని వస్తే కారు పోయింది అన్న సాలిత్రుడు ఎలా తింటాను రా. ఆ కారులో నేను కూడా తిరిగాను కదరా, సన్ రూఫ్ కూడా ఎక్కాను రా రోజు. ఆ కారులో నేను సన్ రూఫ్ ఎక్కి మరి ఫోటోలు దిగాను. ఆ మాత్రం బాధ నాకు ఉండదు. దానివల్లే పోయింది అనుకుంటున్నాను నేనైతే. యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే ఆ ఇన్సిడెంట్కి ఒక 10 days 15 days ముందే అనుకుంటా ఆ సన్ రూఫ్ ఎక్కింది నేను. అవును, నువ్వే కట్టాలి, డబ్బులు కట్టు. నేను చాలా షాక్ అయిపోయాను, చాలా సర్ప్రైజ్ అయిపోయాను నిజానికి. సర్ప్రైజ్ అయ్యావా? షాక్ అయ్యావా? నాలే సర్ప్రైజ్ కాదు, ఫస్ట్ షాక్ అయ్యాను. నేను ఫోన్ చేసినప్పుడు నాకేం కాలేదు అన్నప్పుడు సర్ప్రైజ్ అయ్యాను. అంటే రెండు హ్యాపీనే. ఏదో మా అమ్మ చేసిన పుణ్యమో నేను చేసిన పుణ్యమో అలా దేవుడికి ఇంకా రుణపడి ఉన్నాం కాబట్టి ఓకే అలా బతికా. విలేజెస్ నుంచి ఇండస్ట్రీకి రావాలంటే బయట కాస్టింగ్ కౌచ్లు ఉన్నాయి, బయట అమ్మాయిలను ఇబ్బంది పెడతారు, ఫీల్డ్లోకి రానివ్వరు, బ్రతకనివ్వరు, చాలా అవమానాలు ఉంటాయి. సో ఇలాగ అమ్మాయిలు ఎస్పెషల్లీ అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు. అలాంటిది ఓపెన్గా చెప్పుకుందాం, ఓపెన్గా రా, అంత షాకింగ్ చూడు.
సో ఏదో తేడా ఉంది. కాదు కాదు నన్ను ఎక్కడో బుక్ చేద్దాం ట్రై చేస్తున్నా. లేదు ఏ ఊరు మీది? మా ఊరే అదేరా ఏ ఊరు? నెల్లూరు. నెల్లూరు నుంచి నెల్లూరు సోమశిల. నెల్లూరు సోమశిల నుంచి ఎవరి సపోర్ట్ లేకుండా నువ్వు హైదరాబాద్ వచ్చి బేసిక్ గా నేను మా మ్యూజిక్ లో ఇక్కడ మీరు నటులు కావాలి అంటే ఈ నెంబర్ కాల్ చేయండి. అరే అది ఫేక్ కదరా. ఫేకే కానీ ఇది నిజం. నేను అనేది నేను నిజం. కూడా అలాగే వచ్చాను రా. అదనేది ఫేక్, ఇదనేది నిజం. ఓకే నటులు కావాలి నువ్వు. సో అక్కడికి వచ్చి యాక్టింగ్ నేర్చుకొని అట్లా డబ్బులు కట్టి మోసపోయి 15,000 పే చేశాను. అప్పుడు 2015 ఐ థింక్. ఓకే సో 10 years అయింది. 10 years ఏం పీకే నాకే అర్థం కావట్లే. అంటే ఆల్మోస్ట్ ఒక 5 years నేను ఇంట్లోనే ఉన్నాను అనుకో. అంటే వాపస్ రాకపోవడం, అటు ఇటు తిరగడము, షాప్ పెట్టడము, ఇవన్నీ. స్టార్టింగ్ లో ఎవరైనా మోసం చేశారు గట్టిగా? ఎలా మోసం చేయడం డబ్బులు పరంగా? అదే ఫస్ట్ మోసపోయింది 15,000 దగ్గరే. అక్కడ 15,000 కట్టి యాక్టింగ్ క్లాస్కి వెళ్తే వాళ్ళకి నేను ఇంకా బాగా యాక్టింగ్ చేయగలని అర్థమైంది. ఆడికి వెళ్ళిన తర్వాత నైస్. సో అంతే. నువ్వు ఇప్పుడు చెప్పావు కదా, నీకు ఇంకో పెద్ద జోక్ చెప్తాను. నేను ఒక నిమిషం ఈటీవీలో ఓకే జోక్ అన్నా కదా ముందు నవ్వుతాను. ఈటీవీలో యాంకర్ గా చేస్తున్నప్పుడు ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ వన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, పేరు చెప్పనులే, పర్లేదు చెబుదాం. శ్రీనగర్ కాలనీలో ఉంటది. ఓకే FTIH అని చెప్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటది. దానికి యాక్టింగ్ క్లాస్ చెప్పేసి అదే యాంకరింగ్ యాక్టింగ్ క్లాసులు చెప్పడానికి నన్ను పిలిచారు. నేనే అతి ఈ ఇంటర్వ్యూ చూస్తే పోద్దులే. అదే నేనే అతి, వాళ్ళు ఇంకా అతి అనిపించింది నాకు. స్ట్రైట్ అవే చెప్పాను, నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఉన్నప్పుడు నాకు నచ్చింది మాట్లాడతాను, నాకు నచ్చినట్టు చేసుకుని వెళ్ళిపోతాను. మీకు వచ్చే యాంకరింగ్ క్లాసులు చెప్పంటే, యాక్టింగ్ క్లాసులు చెప్పంటే చెప్పాల్సిందే. నాకు రాదు, మీరు ఎలా నేను అది చెప్పాను, నాకు రాదు, మీరు డబ్బులు ఇచ్చిన పెద్ద బక్కది. ఇప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? వద్దురా, చాలా ప్రశాంతంగా ఉన్నాను. చెప్పు. చాలా ప్రశాంతంగా. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అరే ఆ బాయ్ ఫ్రెండ్స్ కాదురా, బాయ్ ఫ్రెండ్ లేడు, అందరూ తెలిసిందే కదా. కానీ నిజాలు ఎవరికి తెలియదు, కానీ అలా అయిపోయింది అనమాట. నిజాలు తెలీదు కానీ నువ్వు కొన్ని వాటిలో చెప్పావు కదా, నీ పెయిన్, నీ స్ట్రగుల్, నిన్ను ఎవరు మోసం చేశారు, నువ్వు ఎంత గొప్పగా ప్రేమించావు, ఎవరు నిన్ను వదిలేసి. అది ఇదంతా కాదురా, నేను రీసెంట్ గా నేను కొన్ని thumbnails చూసాను చూడ. ఎవరిది? నీ ఫోటో పెట్టుకొని లోపల వీడియో వేరేది పెట్టి పైన నీ ఫోటో, నీ జీవితం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ ఫోటో పెట్టి దానికి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి పెట్టారా. నేను చూశాను, ఐ విల్ షో యూ. ఎంగేజ్మెంట్ చేసుకుని ప్రీడేకి బ్రేకప్ చెప్పిన జబర్దస్త్ పవిత్ర. ఇదిగో ఎంగేజ్మెంట్ చేసుకుని నేను ఎందుకు బ్రేకప్ చెప్తాను? ఎంగేజ్మెంట్ కాదు అది, నేను క్లారిటీ ఇస్తాను. తను నాకు ప్రపోజ్ చేసినప్పుడు తను నాకు రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. నేను 6 months తర్వాత యాక్సెప్ట్ చేసేటప్పుడు నేను తనకి రింగ్ ఇచ్చి యాక్సెప్ట్ చేశా. అది శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో. నేనేం చేసిన ఎడ్డుదాన్ని కదా, ఎగ్జైట్మెంట్ తో అక్కడ ఆ రోజు డాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ ఎపిసోడ్ కి ఒక కాస్ట్యూమ్ అండ్ డాన్స్ కి ఒక కాస్ట్యూమ్ కాబట్టి ఫొటోస్ దిగి అప్లోడ్ చేశా ఇట్లా రింగ్ ఇచ్చినట్టు. అది కాస్త గట్టిగా వేసుకున్నారు. బార్ యాక్సిడెంట్ లో చిత్తు అనే కారు జబర్దస్త్ పవిత్ర దిగ్భ్రాంతికి గురైంది. అదైతే నిజమే. అసలు యాక్సిడెంట్ అయితే మనకేం అర్థం కాదు తెలుసా, ఒక భయంలో ఉంటాం. అంటే ఒక 6 months, నేనైతే 3 months కార్ ఎక్కాలన్న భయము. నీకు ఇంకో విషయం తెలీదు, కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత మా అక్కడ స్పాట్ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి 10 minutes మా మామయ్య వచ్చి నన్ను ఎక్కించుకున్నాడు. స్కూటీ ఎక్కించుకొని వెళ్తే కరెక్ట్గా ఇంటి దగ్గర మళ్ళీ పడ్డా. స్కూటీ మీద నుంచి మళ్ళీ పడ్డా నేను. మళ్ళీ నాకు అప్పుడు ఏం కావాల, కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది అంతే. పడతనే ఉన్నా, ఏదేదో అవుతుంది. సో కొన్ని మంచి జరిగేటప్పుడు చెడు అనేది ఇట్లా చెప్తూ ఉంటుంది అనమాట మనకి. సో అలా నేను కొంచెం బాగా రియలైజ్ అయ్యా. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కారు ఉన్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, తినడం, నిద్రపోవడం, షూటింగ్లు చేసుకోవడం, ఇంతే. మంచి 3 BHK ఫ్లాట్ లో చాలా క్యూట్ గా ఉంది. మార్నింగ్ చూసా. సో అది విత్ ఫ్రెండ్స్ తోనే ఉంటాను. అది కూడా ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలు కదా, అమ్మాయిలే. నువ్వు మనకి లేనిపోయిన డౌట్లని క్రియేట్ చేస్తావేంట్రా నువ్వు? అంటే కింద కమెంట్ సెక్షన్ లో అడిగే నేను ముందే చెప్తాను. లేదు, నేను షబీనా, తులసి మేము ముగ్గురు. ఓకే. పవిత్ర తండ్రి చనిపోయినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇది పవిత్ర లవ్ స్టోరీ. కింద కమెంట్ సెక్షన్ లోనే లవ్ స్టోరీ వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగిందని ఒకడు, అంటే నీ ఎక్స్ తోటి జరిగిన, పేరు ఎందుకులే, నీ ఎక్స్ తో జరిగిన లవ్ స్టోరీ వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగింది, మీ ఫాదర్ కి నీకు దీని వల్ల ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి కింద కమెంట్ సెక్షన్. దీని మీద ఒక క్లారిటీ. అసలు నేను చూడను, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఏం చూడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కామెంట్స్ పట్టించుకోను, thumbnails పట్టించుకోను, ఏం పట్టించుకోను. ఇప్పుడు నీ వీడియో రిలీజ్ అవుతుంది కదా, దీన్ని కూడా పట్టించుకోను నేను. అట్లా వస్తాను, షూటింగ్ చేస్తాను, వెళ్ళిపోతాను అంతే. నీకు మీ డాడీ అంటే బాగా ఇష్టమా, మదర్ అంటే బాగా ఇష్టమా? మమ్మీ.
ఫస్ట్ నుంచి నేను ఎవరు బాగా ఎంకరేజ్ చేశారు? మమ్మీ, పిన్ని, దానికన్నా ఎక్కువ పిన్ని. 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 అరే ప్రతి జీవితంలో ఒకరు ఉంటారా మా మమ్మీ డాడీ కన్నా పిన్ని ముందు. అంటే మేబీ ఇప్పుడు నేను ఆమెకి హెల్ప్ చేసిన స్టేజ్ లో నేను లేకపోవచ్చు. పిన్ని హ్యాండిక్యాప్డ్ అనమాట. అయ్యో. సో ఆమె చిన్నప్పటి నుంచి నన్ను స్కూల్లో చదివించడం కానీ ఎవ్రీథింగ్, మమ్మీ సపోర్ట్ కూడా ఉంది. కానీ పిన్ని ఆమెకు వచ్చిన పింఛన్తో, హ్యాండిక్యాప్డ్కి పింఛన్ వస్తుంది కదా, సో ఆ డబ్బులతో చదివించడం, నన్ను ఇంటర్ వరకు చదివించింది మా పిన్ని. సో నేను హైదరాబాద్ రావడానికి కూడా మెయిన్ రీజన్ మా పిన్ని రీజన్. ఎందుకంటే మా మమ్మీకి ఇష్టం లేదు నేను ఇండస్ట్రీకి రావడం. ఓన్లీ నేను ఏదన్నా గవర్నమెంట్ జాబ్ అది డేరైనా పెద్ద సాహసమనే చెప్పాలి నువ్వు రావడం అలాగా ఒక్కరిదానివే. అసలు నేను రావడం ఇవ్వగానే ఒకసారి నేను పడుకునేటప్పుడు కానీ ఎక్కడైనా ఒంటరిగా కూర్చున్నప్పుడు కానీ నేను ఒకటే ఆలోచిస్తాను, నేను అనే పర్సన్ ఎక్కడో మారుమూల విలేజ్లో ఉన్న అమ్మాయిని ఇంత పెద్ద సిటీలోకి వచ్చి ఇది డ్రెస్సింగ్ స్టైలు, ఈ మేకప్, హెయిర్, ఈ ఫ్రెండ్స్, సెలబ్రిటీస్ ఏం అర్థం కాదు తెలుసా. చిన్న బుడకాయలాగా ఊర్లలో చిన్న లిడింగ్ అని తిరుగుతూ ఉంటుండేదాన్ని. అసలు ఏంటో నిజంగా రాత. నీకు ఇంకొక క్రేజీ తమిళ చూపించిన, పెళ్లి పీటలు ఎక్కబోతున్న జబర్దస్త్ జంట. ఈ తమిళ ఎక్కడైనా చూసావా? ఓటి అమ్మా, టేస్టీ తేజనేనా? టేస్టీ తేజ్ అని పెట్టి పెళ్లి పీటలు ఎక్కబోతున్న జబర్దస్త్ జంట. ఏంటిది? బేసిక్ గా అది ఒక శారీ స్టోర్ ది ప్రమోషన్. ఓకే. నాకు అంటే వాడితో కొంచెం మంచిగా ర్యాపో ఉండే అప్పుడు మేమంతా కలిసి వర్క్ చేసాం కదా, శ్రీదేవి సారీ జబర్దస్త్ ఇవన్నీ చేసాం. సో ఆ ర్యాపో వల్ల మేము అప్పుడు కొంచెం మంచిగా మాట్లాడుకుంటూ ఉండే వాడు బిగ్ బాస్కి వెళ్ళక ముందు. సో అప్పుడు మేము ఒక వీడియో చేసాం శారీ ప్రమోషన్స్ ది. మేము అంటే వీడియో రీచ్ అవ్వాలని చెప్పేసి మా పెళ్లి షాపింగ్ అని పెట్టా. అంటే ఇంకో అమ్మాయి కూడా ఉంది కదా, వాళ్ళిద్దరు అనుకోవచ్చు కదా, మా ఇద్దరిని ఎందుకు అనుకుంటారు? అమ్మాయి పెద్ద ఫేమస్ కాదేమో, నాకు కూడా తెలియదు చూసే వరకు. సో నేను అలా పెడితే వీళ్ళు మా ఇద్దరు గురించి ఆర్టికల్స్, నాకు టేస్ట్ తెచ్చా ఏంటి మరి అని పెట్టాడు. ఏంటి మరి అంటే నువ్వే చెప్పు, నేను ఏంటి మరి అప్పుడులే, ఇప్పుడే ఉండి ఇప్పుడు మనల్ని కళాకారుడే గాని మంచి మహానుభావుడు ఆటగాడు. సరే నేను ఇప్పుడు లవ్ స్టోరీ చెప్తా, ఓకే? ఎవరికి? నీకే. ఒక కథ చెప్తారా? కథ చెప్తావా? మామూలు నువ్వు కథలు చెప్తూ ఉంటావు కదా, బాగా కథలు చెప్తూ ఉంటావు కదా. కథలు అంటే ఆ కథలు కాదు, ఈ కథలు వేరే. సో ఒక చిన్న స్టోరీ చెప్తాను. నీ కమెంట్ బాక్స్ లో కొంతమంది కమెంట్ చేశారు, నీకు రిలేటబుల్ కాదు, ఓకేనా? ఒక కథ చెప్తాను, ఆ కథకి జడ్జిమెంట్ ఇవ్వాలి నువ్వు. జడ్జిమెంట్ బతుకు జట్కా బండిలో రోజా గారు ఇచ్చినట్టు ఇవ్వాలి ఇప్పుడు. ఒక అబ్బాయి నీ ఫ్రెండ్స్ బ్యాచ్ లోనే ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఓకే? నీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఇది ఒక స్టోరీ, ఓకే? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఒక అబ్బాయి అమ్మాయి కదా లవ్ చేస్తాడు. ఈ మధ్య అమ్మాయిలు కూడా లవ్ చేసుకుంటున్నారా? ఓకే, అబ్బాయి అమ్మాయిని లవ్ చేశాడు. వెట్గారు ఏంటంటే వాళ్ళిద్దరు ఒక ప్రాజెక్ట్ లో కలిశారు. ఆ అమ్మాయి అబ్బాయి ఒక ప్రాజెక్ట్ లో అనుకోకుండా ఇద్దరు కలిశారు. దే ఆర్ లీడ్స్ అన్నమాట ఆ ప్రాజెక్ట్ కి. వాళ్ళ పరిచయం ఏంటంటే ప్రేమగా కన్వర్ట్ అయింది, లవ్ గా, ఓకేనా? లవ్ గా కన్వర్ట్ అయిన తర్వాత దే ఆర్ ఇంటూ లివింగ్ రిలేషన్షిప్ అన్నమాట. లివింగ్ లోకి వెళ్ళిపోయారు. ఒక 3 months రిలేషన్షిప్ అనుకొని, అంటే 3 months డేట్ చేద్దాం అనుకోకుండా రిలేషన్లోకి వెళ్ళిపోయారు. బాగాను. నాకు తెలుసా వాళ్ళు? నీకు తెలుసురా, నువ్వు చెప్పేస్తావు ఇప్పుడు. నేను స్టోరీ చెప్పగానే వాళ్ళు ఎవరో చెప్పేస్తావు, కానీ వాళ్ళ పేర్లు చెప్పక. చెప్తా. చెప్పకూడదు, సరే, ఓకేనా? 3 నెలలు డేట్ అని చెప్పి 3 సంవత్సరాల వరకు రిలేషన్ లో ఉన్నారు. 3 years ఉన్నారా? 3 years ఉన్నారు డేట్ లో, ఓకే? అనుకోకుండా సడన్ గా ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మీద డౌట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం అమ్మాయికి అబ్బాయి మీద డౌట్ వచ్చింది. ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్యలో ఉండేది మిస్అండర్స్టాండింగ్, అది నాకు తెలుసు. మధ్యలో ఉన్న ఇంకో థర్డ్ పర్సన్, బాగా గుర్తు, క్లారిటీగా విను, మధ్యలో ఉన్న ఇంకో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల తను చెప్తుంది ఒకటి, తను చెప్తుంది ఒకటి, వీళ్ళిద్దరూ కలిపి ఎవరు ఏం చెప్తున్నారనేది క్లారిటీ లేకుండాను థర్డ్ పర్సన్ చెప్పింది విని, అంటే ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎలా అంటే నీకు కరెక్ట్గా చెప్పాలంటే లోపల వీడియోలో ఉన్నది ఒకటి, థంబ్నెయిల్ మీద వేసేది ఒకటి ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే జరిగింది. తను ఏం చెప్తుందో తనకు అర్థం కాలేదు, ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడో.
అది అర్థం కాక అర్థం కానట్టు పాపం అమ్మాయికి చెప్పింది. ఈ అమ్మాయి డైరెక్ట్ గా ఈ అబ్బాయిని అడగచ్చు, ఎందుకు ఇలా చేసావని. అడగట్లేదు. ఈ అబ్బాయి అమ్మాయిని అడగచ్చు, నువ్వెందుకు ఇలా చేసావని. ఇద్దరు అడగట్లేదు, మ్యూచువల్ గా విడిపోయారు. పెద్ద డిస్కషన్ ఏం జరగలే, కేవలం థర్డ్ పర్సన్ వల్ల మధ్యలో ఇద్దరు మ్యూచువల్ గా ఏ గొడవ లేకుండా, కొట్టుకోకుండా, తిట్టుకోకుండా, నీకు నువ్వు సెట్ అవ్వదు, నీకు నేను సెట్ అవ్వదు, నాకు నువ్వు సెట్ అవ్వదు. ఎవరు కాంపిటీషన్ నా స్టోరీ అనుకుంటామో కాదు, నేను చాలా డిఫరెంట్ మరి మర్చిపోలేవు. ఏంట్రా కింద రాస్తావు పేరు రాస్తున్నా చూడు. ఏంటి కాదు కాదా? సరే, నేమ్స్ ఏదైతే నీకు స్ట్రైక్ అవ్వలేదు. సో ఈ ఓవరాల్ లవ్ స్టోరీలో నువ్వు జడ్జిమెంట్ ఏమిస్తావు? నేనైతే ఒక్కటే మాట, ఇంకా అందు గురించి ఏం మాట మాట్లాడు. నా జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే చూడు, బేసిక్ గా మన బాండింగ్, మన రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అనేది థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యాకే తెలుస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు థర్డ్ పర్సన్ వచ్చి చెప్తే నమ్మే అంత వీక్ రిలేషన్షిప్ అయితే అది ఎక్కువ రోజులు ఉండదు. ఎవరు చెప్పినా విడిపోతుంది. దాని బదులు నిజంగా ఆ రిలేషన్షిప్ అందరితో వదిలేసుకోవడమే బెస్ట్. మీ ఇద్దరు క్లారిటీగా ఉంటాయి. ఎవరైతే ఇద్దరు ఉన్నారో లవర్స్, వాళ్ళిద్దరు స్ట్రాంగ్ ఉంటే థర్డ్ పర్సన్ రాని, ఫోర్త్ పర్సన్ రాని, ఎవరు వచ్చినా కూడా అవతలోడు బ్యాడ్ అవుతాడు తప్ప మన రిలేషన్షిప్ బ్యాడ్ అవుతుంది అనమాట. సో అలా, సో ఎవరు వచ్చినా కూడా మనం స్ట్రాంగ్ ఉండాలి, మనం ఫైట్ చేయాలి. ఎందుకంటే తను కావాలన్నా, నీకు తిన కావాలన్నా కూడా మీ ఇద్దరు గట్టిగా ఉంటే అవతలోడు స్మాష్ అయిపోతాడు. ఎందుకంటే వాడు మేబీ మీ రిలేషన్షిప్ నచ్చక పొసెసివ్ అంటే కొంచెం జెలస్ ఫీల్ అయ్యి కూడా చేయొచ్చు చాలా మంది. సో మనం స్ట్రాంగ్ ఉండాలి ఫస్ట్. ఒకవేళ మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మన పార్ట్నర్ ని అప్పుడు వదిలేసుకుంటే అది వేరే విషయం. కానీ కాదు, నేను చెప్పని ఒక అంశాన్ని నువ్వు మధ్యలోకి తీసుకొస్తున్నా హ్యాండెడ్ గా పట్టుకొని. అంటే నువ్వెవరైనా పట్టుకున్నావా రెడ్ హ్యాండెడ్ గా? ఎవరినో ఎందుకు పట్టుకుంటా, లేదు అలా మంచోడే, బట్ మాకు సెట్ కాలేదు. అంత మంచోడే కానీ సెట్ కాలేదు, అది నీ మంచితనం చెప్పడు. అది అసలు లవ్ మీద ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఇప్పుడైతే ప్రెసెంట్ ఏం లేదు. పెళ్లి మీద ఇంప్రెషన్ పోయింది, లవ్ మీద ఇంప్రెషన్ పోయింది. ఎందుకంటే ఆ పెయిన్ చూసా నేను. ట్రూగా లవ్ చేస్తే ఎంత పెయిన్ ఉంటుంది అని చెప్పి. అంటే ఏమైంది ఇన్సిడెంట్స్ చెప్పు, నీది అని కాదు, నువ్వు చూసిన ఇన్సిడెంట్స్ చెప్పు. చూసిన ఇన్సిడెంట్స్ అంటే నీకు లవ్ థర్డ్ పర్సన్ లైఫ్ లో ఒకళ్ళు జరగడం వల్ల మిగతా వచ్చే వాళ్ళ మీద కూడా అదే ఇంపాక్ట్ ఉంటది అంటే తప్పు. ఏమో నెక్స్ట్ వచ్చేవాడు బాగా రావచ్చేమో కదా. ఏమో ఇప్పుడు నేనే ఒక మంచోడిని తీసుకొచ్చి చెల్లమ్మా ఏంటి చూసి పెళ్లి చేసుకోమా మంచోడమ్మా తేడా వస్తే నువ్వు తేడా టేస్ట్ తేజలు అంటూ తీసుకొచ్చి మంచిగా ప్రేమిస్తాడు, డైలీ ఫుడ్ పెడతాడు, ప్రమోషన్లు తిప్పుతాడు, డబ్బులు వస్తాయి. అలా ఏం లేదు. నాకేమో ఇంప్రెషన్ పోయింది లవ్ మీద, మ్యారేజ్ మీద. అంటే మేబీ మా అమ్మ దగ్గర నుంచి నేను చూస్తూ వస్తున్నాను కదా, లైక్ మా అమ్మ గానీ లేకపోతే మా రిలేటివ్స్ కూడా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ వాళ్ళిద్దరిది. అసలు మామూలు కాదు వాళ్ళది. సో మేబీ వాళ్ళది వర్కౌట్ అవ్వలేదు, నాది వర్కౌట్ కాదేమో. మా నాన్న లారీ డ్రైవర్, మా నాన్నది కడప. మా నాన్న కడప నుంచి నెల్లూరుకి లారీ వస్తాయి కదా లోడ్స్, అవన్నీ తీసుకొచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు మా అమ్మని చూసి మా ఊర్లో సోమశిలలో ఆ అమ్మని చూసి లవ్ చేసి మా ఇంటికి వచ్చి మాట్లాడి పెళ్లి చేసుకున్నారు. సో క్యాస్ట్ వేరు. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు అనమాట. ఆయన కూడా మా అమ్మ ఫైట్ చేసి చేసుకుంది. ఇప్పటికీ మా మామయ్య వాళ్ళు కొంతమంది మా అమ్మతో మాట్లాడరు కూడా, పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకుంది ఇప్పటికీ మాట్లాడరు కొంతమంది. ఏం భయ్యా ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటివి ఉన్నాయా? కానీ ఏదన్నా ఆపద వస్తే వాళ్ళందరూ ఉంటారు. మీ మమ్మీకి సపోర్ట్, అందరూ సపోర్ట్ చేస్తారు. ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అందరూ ఉంటారు. సో అది మా అమ్మ విషయంలో మా డాడీ ఎక్కువ డ్రింక్ చేసేవాడు. సో మా నాన్న పెట్టే టార్చర్ మా అమ్మని అవన్నీ చూసి, దేనికోసం టార్చర్? తాగిన తర్వాత వాళ్ళకి కొంచెం బిహేవింగ్ మంచిగా ఉండదు కదా. సో అదొకటి. మేబీ మా నాన్న అంతే, ఇంకా డ్రింకింగ్ కానీ అబ్యూజ్ ఇవన్నీ చేస్తూ ఉండే అమ్మని. అవన్నీ దగ్గర నుండి చూసి నేను అసలు ఇంత దూరం రావడానికి పెద్ద ఇన్స్పిరేషన్ మా డాడీ నాకు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీ మదర్ అండ్ ఫాదర్ అయితే విడిపోలేదు కదా, హ్యాపీగా ఉన్నారు. మా అమ్మకి నేనా మా డాడీ అంటే ఇప్పటికీ మా నాన్న లేరు, చనిపోయారు. అయినా కూడా మా అమ్మకి మా నాన్న ఇంపార్టెంట్. నేను అదే అంటున్నాను, అది ప్రేమరా. మొగుడు పెళ్ళాల మధ్యలో 100 గొడవలు ఉంటాయి. నీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ నుంచి వస్తున్నావు కాబట్టి నీకు అలా అనిపించి ఉండొచ్చు. మేబీ అది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో అది లవ్ ఏమో అయ్యుండొచ్చు, మనకి చెప్పుకోరు. సో అది చూసి తర్వాత ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఒక 2 చెప్పా.
ఫ్రెండ్స్ ఏం లేదు, అరే, రెండు మూడు ఊరికే రిలేషన్షిప్ లోకి వెళ్తారు. సెలబ్రిటీస్ 2-3 ఇష్యూలు చెప్తే నోట్ చేసుకోట్రా. సెలబ్రిటీస్ ఏం కాదు, నార్మల్ ఫ్రెండ్స్. నాకు తెలుసులేరా చెప్పు. ఓవరాక్షన్ చెప్పు చెప్పు. ఏముంది, లవ్ అంటారు, రిలేషన్షిప్ లోకి 2 వెళ్తారు. సీన్లు చెప్పు. 2 సీన్లు చెప్పరా. లవ్ అంటారు, రిలేషన్షిప్ లోకి వెళ్తారు. లైక్ మీ నాలాగా నమ్ముతారు, మోసపోతారు అట్లా. అదేటి మంచోడు అన్నావు, మళ్ళీ మోసపోయాను అంటున్నావు. మీ ఓడేమో మంచోడు అన్నావు, మోసపోయానని ఇప్పుడు అంటున్నావు. అసలు ఇన్సిడెంట్ అంటే ఏమైంది? తనే మోసం చేయలేదు, అంటే తను తనలాగే ఉన్నాడు. నేను ఎక్కువ లవ్ చేసి నేను మోసపోయా అంటున్నా. ఆ లవ్ రాలేదు నాకు, అంతే. సో నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన లవ్ నాకు అబ్బాయి దగ్గర నుంచి నాకు రాలేదు, రాలేదు. అందుకని నువ్వు మోసపోయానని ఫీల్ అవుతావు. అవును. 2 సీన్లు చెప్పరా ఫ్రెండ్స్ ఏమేమి జరిగినాయి చెప్పనా, నీ సీన్లు చెప్పనా? చెప్పరా. చెప్పనా? అది నా సీన్ కదా, నేను నీకు చెప్తాను. ఓకేనా? చెప్పు 2 సీన్లు చెప్పు. అన్నా చెప్పు. చింటూ సూపర్ రా. ఆ సీన్ తప్ప ఏమైనా సీన్ చెప్పరా. ఏం అసలు అంటే లేదు, నీకు ఇంకా నువ్వు వెక్స్ అయిపోవడానికి రీజన్ ఏంటి? లవ్ మీ డాడీ వాళ్ళది అంటున్నావు, దట్స్ ఓకే. ఏం లేదు, మెయిన్ మా మమ్మీ మా డాడీ ఎగ్జాంపుల్, నాదే ఎగ్జాంపుల్. ఓకే, 2 నాకెందుకో లవ్. కాదురా, నీ ముందు నితిన్ గల్ అంటాడు గొప్ప లవర్స్ ఉన్నారు కదరా. నీకు లవర్స్ ఉన్నారు, నాకు లవర్ కావాలి, నాకు లవర్స్ వద్దు. కంట్రీలో ఉన్నావు బేటా. అలా కాదురా, గొప్ప లవర్ ఉన్నాడు కదా నితిన్ గల్. నీ ముందు నితిన్ గల్ అంటాడు, ఎంత నీ బాగా గురించి తెలుసుకు నేను ఎట్లా చెప్తాను చెప్పు. తప్పురా రే, నిజంగా ఎంత మంచిగా ఉంటారా నేను. చెప్పుకోరా, ట్యాగ్ వేసుకో, హ్యాష్ ట్యాగ్ పెట్టుకో మంచోని నేను అని. అదే, సో అందుకని లవ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోయింది, ఇంకేదో కెరీర్. ఇంకా పెళ్ళి ఏం పాపం చేసింది? ఏమో పెళ్లి ఇప్పుడు లవ్ చేసి ఇంత హార్ట్ బ్రేక్ మ్యారేజ్ అయిందంటే, చేసుకో. ఏమో అరేంజ్ అయినా లవ్ అయినా ఎవడు ఎలా ఉంటాడో తెలీదు. అండ్ ఇండస్ట్రీ అమ్మాయిలు అంటే ఒక వేరే విజన్ లో ఉంటారు వాళ్ళు. అది ఇంకా అసలు నేను తీసుకోలేను. అయినో నేను ఎంత కష్టపడి వచ్చాను, నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నాను. ఓకేనా, సో ఇప్పుడు వాడు ఎవరో అరేంజ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ వచ్చి నన్ను ఒక మాటను కూడా నేను తీసుకోలేను. ఎందుకంటే నేను ఎంత జెన్యున్ గా వెళ్తానో నాకు తెలుసు. అండ్ నేను చూసిన ప్రతి పార్టీలో నువ్వు ఉంటావు, అది ప్రతి ఫ్రెండ్స్. అదే పార్టీ అంటే గెట్ టుగెదర్. నీకు చెప్తాను ఇది రీజన్. అది చాలా మందికి డౌట్ ఉంది, మన ఫ్రెండ్స్ లో కూడా చాలా మందికి డౌట్ ఉంది. ఎందుకు పవి అందరితో మింగిల్ అయిపోద్ది, ఫ్రెండ్స్ అంటే ఇష్టం. ఫ్రెండ్స్ అంటే ఇష్టం కాదు కాదా? అరే మీరు అంటే ఇష్టం కాదా? లేదు, రీజన్ చెప్తా, కలవడానికి రీజన్ చెప్తా. నాకు చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో నుంచి మా వీధులు ఉంటాయి కదా, వీధిలో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఉంటాయి. నేను అంతే, నేను ఎప్పుడు చుట్టూ జనాలు ఉండాలి, జనాలతో ఉండాలి, వాళ్ళతో నవ్వుకోవాలి, సరదాగా ఉండాలి, ఇదే ఉంటది నా మైండ్ లో. నేను బేసిక్ ఏదో అంటారు కదా, నవ్వుతూ ఉండాలి, నలుగురిలో నేను ఉండాలి, అదే సేమ్ అలా అనుకో. మరి ఎందుకు 6 నెలలు నన్ను ఒక్కడే వదిలేసావు? నువ్వు ఎక్కడున్నావు ఒక్కడవే? నువ్వు బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. సిగ్గులేదు అది అని చెప్పుకోండి. సో అట్లా అన్నమాట. నేను ఎవరితోనైనా పోస్ట్ పెట్టినా, ఎవరితోనైనా ఫొటోస్ పెట్టి రీల్స్ పెట్టినా కూడా అందరూ అనుకుంటూ ఉంటారు, ఇది ఏంటి పిల్ల తిరిగేస్తా ఉంటది అని. కానీ నాకు ఇష్టం, జనాలతో ఉండడం ఇష్టం, ఫ్రెండ్స్ అంటే ఇష్టము, తిరగడం ఇష్టము. ఎందుకంటే నాకున్న చాలా చిన్న లైఫ్, ఎప్పుడు ఉంటానో తెలియదు, ఎప్పుడు పోతానో తెలియదు. బతికి బయటపడ్డాను, ఉన్న నా సెకండ్ లైఫ్ ఇది. భరత్ కాంత్ ఈజ్ అ వెరీ నైస్ యాక్టర్ నిజానికి. తనకు కూడా పాప యాక్సిడెంట్ అలాగే, కానీ చాలా స్ట్రగుల్ అయ్యాడు. తను ఆల్మోస్ట్ 2-3 years నుంచి స్ట్రగుల్ అవుతున్నాడు ఆ విషయం మీద. చాలా మంచి ఆప్షన్స్ కూడా పోయినాయి దాని వల్ల తనకు పాపం. మంచి డాన్స్, రబ్బా అన్న డాన్స్ భలే ఉంది. ఇప్పటికే వేస్తున్నాడా? ఇప్పుడు వేయట్లేదు అనుకుంటా, ఓన్లీ స్నాప్స్ ఒకటే పెడుతున్నాడు. అవును. భరత్ కాంత్ నెక్స్ట్ స్నాప్ లో మన ఇద్దరం కలిపేద్దాం. నెక్స్ట్ అన్న ఇంటర్వ్యూ చేయి. భరత్ని చేయాలంటే మరి మినిమం 2-3 వస్తారు పక్కన. ఎవరు? అక్కడ రాడు. మంచిదేగా ఫాలోయింగ్. ఫ్రీ కాస్టింగ్. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ కి ఆల్మోస్ట్ 2-3 ఇంటర్వ్యూస్ నీకు కంప్లీట్ అయినాయి. అండ్ బిగ్ బాస్ లోకి నువ్వు వచ్చేసావని అందరూ బయట ఫుల్ హల్చల్ నడిచింది. అందుకే పోయినట్టుంది. నువ్వు ఎందుకు బిగ్ బాస్ లోకి వెళ్ళలేకపోయావు? నువ్వు రిజెక్ట్ చేసావా, వాళ్ళు రిజెక్ట్ చేశారా? బేసిక్ గా నన్ను తీసుకుందామని అనుకున్నారు, అందుకనే 3 ఇంటర్వ్యూస్ అయ్యాయి. ఓకేనా, కాకపోతే అక్కడ ఏమైందంటే నా 3వ ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళకి ఒక థాట్ వచ్చింది, ఏంటంటే వైల్డ్ కార్డ్స్ పంపాలి అని. అచ్చా. సో దాంట్లో ఏంటి, రోహిణి అక్క, అవినాష్, తేజ వీళ్ళందరూ ఉన్నారు, అలా ఎక్స్ కంటెస్టెంట్స్. సో ఇంకా వాళ్ళు వెళ్ళడం వల్ల నా ప్రొఫైల్ ఆగింది అంతే. సో ఈ ఇయర్ బిగ్ బాస్ లో పాగల్ పవిత్రని చూడొచ్చు మేము. మేబీ. అరే నేను చెప్తాను చూడు, నీ ప్రాణ స్నేహితులు ఒక 2-3 లోపలికి నువ్వు వచ్చినప్పుడు వచ్చారనుకో బిగ్ బాస్ లోకి, ఏం చేస్తారా? నేనైతే నా అలాగే ఉంటా. నీ ప్రాణ స్నేహితులు నీతో గొడవ పడి మీరు బద్ధశత్రులుగా మారిపోయారా? మీ బద్ధశత్రువులు. మేబీ మా ఫ్రెండ్షిప్ అక్కడ ఇంకా బాండ్ స్ట్రాంగ్ అవ్వచ్చేమో, ఆ కేరింగ్, ఆ లవ్. ఎందుకంటే ఇప్పుడు 16 మంది 20 మందిలో 3 బాగా క్లోజ్ ఉండి 17 మంది విడిగా ఉన్నప్పుడు వీళ్ళందరికన్నా వీళ్ళతో మనం క్లోజ్ గా ఉంటాం కదా, గొడవలైనా ఏమైనా కూడా. సో ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు బాండింగ్. నువ్వు లోపలికి వెళ్ళి టాప్ 5 వరకు ఉండగలవా?
అంటే నువ్వు ఆల్రెడీ చూసావు See, ఆల్రెడీ నా బిగ్ బాస్ లోకి క్యాపబిలిటీ వెళ్ళొచ్చిన ఏంటి వాళ్ళు అంటే నేను ఫుల్ సరదాగా ఉంటా, గేమ్స్ ఆడతా, గొడవలు పడతా. అంటే పడతా మీద సిచ్యువేషన్ తగ్గట్టు. నాకు కోపం ఎక్కువ, ఓకేనా, నేను షార్ట్ టెంపర్ ఎక్కువ, నాకు నేను అరిచేస్తాను, గీ పెట్టేస్తాను, అన్ని ఉన్నాయి నాలో, అన్ని బిగ్ ఎమోషన్స్ బాస్ ఇంటర్వ్యూలో చెప్పావు కదరా, అన్ని. బిగ్ బాస్ ఇంటర్వ్యూలో అని చెప్పావు లేదు లేదు, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలీదు. సో దాన్ని బట్టి ఎక్కువ లవ్ చూపించేస్తా, ఎక్కువ కోపం చూపించేస్తా, ఎక్కువ ఫన్ చూపించేస్తా, అట్లా ఉంటుంది. అసలు ఫస్ట్ 3 ఇంటర్వ్యూలో నిన్ను ఏమడిగారు? చెప్పు ఇంకా ఎవరెవరు అడిగారు, కాదురా. నెంబర్లు ఇవన్నీ. అలాగే ఇంటర్వ్యూస్ లో ఏమడుగుతారు జనరల్ గా? ఇంటర్వ్యూస్ ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తావు, నువ్వు ఏమడుగుతారు? నా అలాగే అలా కూర్చోబెట్టి మాట్లాడతారు. సేమ్ నన్ను కూడా కూర్చోబెట్టి మాట్లాడారు అంతే. నీ లైఫ్ లో సాడెస్ట్ పార్ట్ ఏంటి? కార్. ఆ? కార్ కార్ ఒకటేనారా, ఇంకేం లేదారా? లేదు, చాలా ఉన్నాయి. నన్ను ఎక్కువ హర్ట్ చేసింది కారు అంతే. అంటే డాడీది కూడా ఒక చాలా హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ అది. డాడీతో మాట్లాడకపోవడము, అండ్ డాడీ చనిపోయినప్పుడే నేను వెళ్ళి ఆయన చూడడము, ఇవన్నీ. ఆయన బతుకున్నప్పుడు ఆయన ఇట్లా ఎదురైతే నేను ఇట్లా పారిపోయేదాన్ని. భయం, నాకు భయము, కొన్ని సిచ్యువేషన్స్ అలా నేను ఫేస్ చేసి ఆయనతో. సో అవన్నీ చూసి నాకు అట్లా పారిపోతూ ఉండేదన్నమాట. నేను ఎప్పుడైతే మాట్లాడదాని వెళ్ళానో అప్పటికి ఆయన లేడు. సరే, ఇప్పుడు అసలేం టాస్క్. నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం, ఫ్రెండ్స్ అందరితో బాగుంటావు. ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఏం నిజానికి చెప్పాలంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకంటే ఎక్కువ నీకే తెలుసు బాగా. నువ్వు తిరిగే ఫ్రెండ్స్ అందరూ, అవునా? ఏం కాంట్రవర్సీ ఏం కాదు, జనరల్ గాను. చెప్పు. నీ ఫ్రెండ్స్ లో ఇంక్లూడింగ్ మీ, 1 పాజిటివ్ 1 నెగిటివ్ చెప్పుకుంటూ రావాలి. ఎవరి విషయం? నేను అడుగుతా పేర్లు. అడుగు, పగడ్బందీ ప్లాన్ చేసావా మైక్? రోహిణి అక్క స్వీటెస్ట్, నీకు చాలా ఇష్టం. సో రోహిణి అక్క అంటే తను అంటే రెగ్యులర్గా మేము షూట్స్లో బిజీ ఉన్నా, అప్పుడప్పుడు కొంచెం తక్కువ టైంలో కలిసినా కూడా హ్యాపీగా ఉంటాము. కలిసినంతసేపు మంచిగా నవ్వుకుంటాము, సరదాగా ఉంటాము. నా లైఫ్లో మా అమ్మ తర్వాత, మా పిన్ని తర్వాత, నా ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం నేను కంపేర్ చేసేది ఓన్లీ రోహిణి అక్కని మాత్రమే. ఓకే. సో అంత ఇష్టం తనంటే నాకు ఎప్పటికీ లైఫ్లో. నెగిటివ్ పాయింట్ రోహిణి అక్క కోసం ఒకటే. నెగిటివ్ అంటే ఏం లేదు, సరిగా తినదు, టైంకి తినదు, తిన్నా కూడా తక్కువ తింటుంది. అది ఒక్కటే కొంచెం నాకు నెగిటివ్ అనిపిస్తుంది. చెప్పిన ఆన్సర్ మళ్ళీ చెప్పకూడదా? బిగ్ బాస్ నిజంగా నేనైతే చాలా 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 ప్రౌడ్గా ఉన్నాను. నిజంగా లిటరలీ అక్క ఆడుతున్నప్పుడు నాకు నిజంగా ఎంత కసొచ్చేసిందో అంట, ఇంకా గట్టిగా సెషన్ చూసా, కాల్ పెట్టాలని ఉంచాను, విన్నవ్వాలని నేను కూడా అనుకున్నాను. అలాగే విన్నవ్వాలి, అలాగే కానీ కొట్టిందిరా. ఆ సాంగ్ వేసారు చూడు, శివంగివే విష్ణుప్రియ రోహిణి గారి కోసం మాట్లాడినప్పుడు ఆ సాంగ్ వేసినప్పుడు తను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయింది. నిన్ను ఎవరైతే అన్నారో వాళ్ళే నిన్ను వచ్చి పొగిడారని. ఆ లిరిక్ లో వస్తుంది. హ్యాపీ. నెక్స్ట్ యాంకర్ రవి. యాంకర్ రవి అన్న, రవి భయ్యా నీకోసమే. అసలు అన్న నేను కలిస్తే అసలు మామూలుగా ఉండదు అనమాట. ఫన్ ఏముంటది అంటే మేము ఊరికే పిల్లిపిత్ర జోకులన్నీ వేసుకొని నవ్వుకుంటూ ఉంటాం. మామూలు పిల్లిపిత్ర జోకులు కాదు. నేను కావాలని అన్న దగ్గర అన్న సైలెంట్ ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఏదో ఒకటి చిన్న 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 జోకులు ఉంటాయి కదా, తుస్ అంటాయి కదా జోకులు, అవన్నీ వేస్తుంటారు అనమాట. నవ్వుకుంటారు. చాలా నెగిటివ్ అంటేనా, నెగిటివ్ ఏముంది అంటే నెగిటివ్స్ గమనించే అంత ట్రావెల్ చేయలేదు. మేము కలిసింది ఎక్కువ షూట్స్లోనే. నాకు తెలిసి నెగిటివ్స్ అంత నేను ఎప్పుడు గమనించదా, నాకు తెలిసి లేవేమో. అంతే అంటావా? ఓకే. మణికంఠ. మణికంఠకి జాన్ జిగిరి నువ్వు. జాన్ కాదు, డీరెస్టా? డీరెస్ట్ అదే రెండో ఒకటే కదరా. అంటే నాకు డీరెస్ట్ తెలుసు, జాన్ తెలీదు. అంటే మన జనవరి తెలుసు, జాన్ తెలీదు. మణికంఠలో నెగిటివ్ పాజిటివ్ చెప్పాలా? పాజిటివ్ చెప్పాలా? మణికంఠలో పాజిటివ్ అంటే నేను గమనించింది, వాడు కంబ్యాక్ బాగా ఇచ్చాడు, హిట్ కొట్టాడు, సక్సెస్ అయ్యాడు అనిపించింది నాకు. అది ఒక్కటే కొంచెం పాజిటివ్ అనిపించింది. ఫ్రెండ్లీగా ఇంకా కామనే కదా, నీకు తెలుసుగా నేను ఎలా ఉంటాను. ఇంకా వాడు కూడా చాలా బాగా మాట్లాడతాడు. నెగిటివా చాలా ఉంటుందా? లేదు, బిగ్ బాస్ అని చెప్పాను, నువ్వు వాడు చెప్పవా? నెగిటివ్ ఇప్పుడు నామినేట్ చేయట్లేదు కదా, నాకు ఫ్రెండ్షిప్ కావాలి. నెగిటివ్ ఏం లేదు వాడు. అంటే కొంచెము మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడు, మెచ్యూర్డ్గా మాట్లాడతాడు, మెచ్యూర్గా మాట్లాడతాడు. అది కొంచెం మేబీ నాకు వాడు చెప్పే లాంగ్వేజ్ అర్థం కాక నాకు అర్థం కాదో, లేకపోతే కోపం వస్తుంది ఏమో తెలియదు, కానీ ఓవర్ మెచ్యూర్ మాట్లాడతాడు. అంటే అలా మాట్లాడొచ్చు, కానీ అందరి దగ్గర నాట్ చాదస్తం అని కూడా చెప్పలేము, ఏమో ఎక్కువ ఓవర్ మెచ్యూర్ అనిపిస్తుంది నాకు అంతే.
షబీనా అమ్మో ఏరా ఏంట్రా ఇందాక వచ్చేటప్పుడే ఇన్నో- కదా బాల్కనీలో కూర్చొని ఇద్దరు మాట్లాడుకున్నారు. ఓకేలే. షబీనా గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి అసలు? ఏం లేవా షబీనా నీ నా గురించి లైఫ్ లో నాతో ఒక పర్సన్ అంత టైం కేటాయించి అన్ని ఇయర్స్ కేటాయించి ట్రావెల్ చేసింది ఒక్కటి షబీనా మాత్రమే. ఓకే. ఇన్ని రోజులు పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి? పాజిటివ్ వచ్చేసి నేను ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నా అది నాతో తనకి పెళ్ళయింది అయినా కూడా నాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది, నాకు వాల్యూ ఇస్తుంది. ఓకేనా, నేను బ్రేకప్ లో నాతో 15 days నాతోనే ఉంది. నేను ఎక్కడ ఏం చేసుకుంటాను ఇవన్నీ ఏం చేసుకుంటారా? మా అయితే వంటగదిలోకి వెళ్ళి చికెన్ మటన్ చేసుకుంటాం అంతే కదా. అది కాదు. ఇది డిప్రెషన్ లో ఉంటే ఎక్కువ తినేస్తుంది. అవును, చాలా తింటా డిప్రెషన్. ఇప్పుడు డిప్రెషన్ లేను, సో అందుకనే ఐఎమ్ ఈటింగ్ లిటిల్ బిట్. సో ఐ మీన్ డైట్ ఏదో అన్నా డైట్ రా డైట్. సో అది షబీనా అయితే నాకు నెగిటివ్. నేను చెప్పింది నెగ్గలన్నాడు. నేను చెప్పిందే నెగ్గలంటుంది. నాకు కోపం వస్తుంది. దీంతో ఇప్పుడు వాదించలే కన్నా మనం సైలెంట్ గా చెప్పింది వినే సైలెంట్ గా ఉండడం బెస్ట్ అనిపిస్తుంది. ఓకే. శ్రవంతి చొక్కార్పు ఎంతమంది ఉన్నారు? శ్రవంతి చొక్కార్పు షీఈస్ సో క్యూట్. అది ఫ్రేమ్ లో చూస్తే తెలుస్తుంది. అంటే తను బాగా ప్యాంపరింగ్ చేస్తుంది మంచిగా. ఏమంటారు, ఏం కావాలి చెప్పు చిన్న పిల్ల చూసుకుంటుంది నన్ను. అది అందరినీ బాగా చూసుకుంటుంది, అది నీకు నచ్చుద్ది. పాజిటివ్. అందరినీ బాగా చూసుకుంటుంది, అందులో నేననే పర్సన్ తో ఇంకా బాగుంటది. నెగిటివ్ నాకు ఒకటి నచ్చలేదు. ఏంటి అంటే ఇంకా అమ్మాయిలు అన్నాక ఇంకా వర్క్ చేసుకోవాలి, తప్పదు. వర్క్ చేసుకుంటేనే డబ్బులు వస్తాయి కాబట్టి. నాకు రీసెంట్ గా లెగ్ ఏదో ఆపరేషన్ అయింది, అయినా కూడా కొంచెంసేపు ఎంత కొత్త రిక్వెస్ట్ చేసి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. ఊరికే ఫొటోస్, రీల్స్, షూటింగ్లు ఎక్కువ నిలబడ్డం, డాన్స్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు. అది నాకు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. కొంచెం అంటే ఇది ప్రేమతో కూడిన వార్నింగ్ ప్రేమతో ఇంకొంచెం క్యూర్ తీసుకో. ఎందుకంటే హెవీ డ్రెస్సెస్ వేస్తుంది, హెవీ లెహెంగాస్ వేస్తుంది, దాంట్లోనే లెగాలి కూర్చోవాలి అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఆపరేషన్ అయింది థైకి. సో షీఈస్ రైట్ నౌ శ్రవంతి ఈజ్ హ్యాపీ నౌ. యా, షీఈస్ హ్యాపీ. ఓకే. సో శ్రవంతి నువ్వు కొంచెం కేర్ తీసుకోవాలి. నువ్వు కేర్ తీసుకుంటే తప్ప నేను ఇంకా గ్లామర్గా అందంగా మేము చూడలేము. సో చూడాలి అంటే నువ్వు కొంచెం కేర్ తీసుకుంటే నువ్వు వేసే కాస్ట్యూమ్స్ పెర్ఫార్మెన్స్ మేము చూసుకోవడానికి బాగుంటుంది. బాగుంది. చికెన్ బాగుంది. శ్రవంతి కూడా బాగుంటుందిరా, అందుకే అంత ఫ్యాన్ బేస్ ఉంది. సుధీర్ సుడిగాలి సుధీర్ అన్నయ్య సుధీర్ అన్న నాకు అసలు నేను ఒక పర్సన్తో అంటే నాకు జబర్దస్త్ తెలుసు, అంతా నేను చాలా స్కిట్స్ చేశాను. శ్రీదేవిలో కానీ మనం అంతా మంచిగా ట్రావెల్ చేసాం. కానీ ఈ అమ్మాయి ఇప్పుడే కదా జర్నీ స్టార్ట్ అయింది, ఈ అమ్మాయి నా మీద పంచలేయడం అనేది ఎప్పుడు అట్లా ఆలోచించలేదన్న. అది నాకు కొంచెం పాజిటివ్ గా దాంతో పాటు పక్క వాళ్ళని కూడా ఎదగడానికి స్కోప్ ఇస్తారు. ఇవ్వరు కొంతమంది, అసలు ఇవ్వరు. అంత పెద్ద హోస్ట్ అయ్యుండి ఎందుకు ఇస్తారు చెప్పు, చాలా మంది ఇవ్వరు. కానీ నాకు ఆ విషయంలో అన్న నేను ఎలాంటి పంచలేసిన, ఎలాంటి కొంచెం అన్న మీద మామూలుగా ఆది గారు రామరాజు అన్న ఎట్లా వేస్తారో జోకులు అట్లా నేను వేసినా కూడా తీసుకుంటాడు, నవ్వుతాడు, స్పోర్టివ్గా తీసుకుంటాడు. మళ్ళీ పక్క షో అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడడం ఉండదు, ఏమైనా హట్ ఏముండదు, వదిలేస్తాడు అందరితో. అంటే తనకేంటి 100% ఎఫర్ట్స్ పెట్టాలి, షో మంచిగా రావాలి, ఇదే ఉంటుంది దాంట్లో. రీసెంట్ గా సుడిగాలి సుధీర్ అన్న అల్లు అర్జున్ గారి ఇష్యూ అయినప్పుడు కూడా ఇంటికి వెళ్ళి మరి పలకరించి వచ్చాడు. అవును. సో చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా చాలా హ్యాపీ. ఆ సెక్షన్ లోంచి ఆ టీమ్ లోంచి ఆయన నియర్ బై ఉన్న ఈక్వల్ రేంజ్ నుంచి ఆయన వాళ్ళందరి తరపు నుంచి ఒకడు వెళ్ళి అల్లు అర్జున్ గారిని పలకరించి వెనక్కి వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది ఆయన చూస్తుంటే. చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. నెగిటివ్ సుధీరంలో నెగిటివ్ ఊరికి ఆ స్పెట్స్ పెడుతుంటే చిరాకు వస్తూ ఉంటుంది. అట్లా ముందుకెళ్ళేసి ఇలా పెడతా ఉంటాడు, కొంచెం ఒకటే చిరాకు వస్తుంటది. సరే సుధీర్ భయ్య ఈసారి నుంచి ఆ స్పెట్స్ అంటే ఊరికే అన్నలే, అన్న అలా చేస్తేనే అందంగా ఉంటాడు. ఇలా పెడతాడు చూడు. రష్మి గారికి కూడా దానికి ఇంకో కొద్ది రోజులు పోతే స్పెట్స్ పెట్టడానికి కూడా కష్టం పెట్టుకుంటాడు. పెట్టి చిరాకు వచ్చి చెయ్య. మన రీసెంట్ ఫ్యామిలీ స్టార్ లో కూడా చూసాం, బాగుంది మీ ఇద్దరిది కాంబినేషన్. అసలు నాకు నిజంగా మీ కాంబినేషన్ బాగుంది కదా, కింద కమెంట్ సెక్షన్ లో నిన్నెందుకు తిడుతున్నారు? ఆఫ్ కోర్స్ యూ హావ్ లాట్ ఆఫ్ ఫ్యాన్ పేజ్ కదా, సో ఆబ్వియస్లీ నేను యాక్సెప్ట్ చేయాలి దాన్ని. కొంచెం జనాలకు కనిపించకుండా తిరగాలి కొద్ది రోజులు అంతే, ఆ షో అయ్యే వరకు. నైస్. అశురెడ్డి అసలు అశోక్ గురించి చెప్పాలంటే అంటే అందరూ అక్కలు అనలేనారా? అంతే.
నేనేంటి కాదురా. నన్ను బాగా చూసుకునే వాళ్ళు, నన్ను ప్యాంపర్ చేసేవాళ్ళు, నన్ను బాగా లవ్ చేసేవాళ్ళు నాతో ఉంటారు. నువ్వు చేస్తే చేసావురా. వాళ్ళకి మాకు ఏంటంటే రిలేషన్, అన్నదమ్ముల రిలేషన్ పెట్టేస్తున్నావు నువ్వు అందరికి. అన్నా అక్క అది మీ ఇష్టము, ఇది నా ఇష్టము, మీరు ఏదన్నా పెట్టుకోండి, నేనైతే ఇదే పెట్టుకుంటాను. మరి మేము మ్యూచువల్ గా ఉన్నప్పుడు పార్టీలో నిన్ను మాత్రం మూతికి ప్లాస్టర్ వేసేస్తాను. నేను కావాలని అందరి ముందు అన్నా అన్నట్టు పిలుస్తాను, నీ ఏది చెప్పేస్తాను. కాదు, నన్ను అన్న అని పిలిచి అవతల అక్క అని పిలువు. ఆఫ్ కోర్స్. వచ్చేవాళ్ళు కూడా రాకుండా పోతారు. ఇప్పుడు ఏంటి అశోక్ గురించా నువ్వు ఒరే మాట్లాడే? అమ్మ అశు నాకు సంబంధం లేదా మీదేమి. అవును, ఈ యాంకరింగ్ వీడికి కూడా సంబంధం లేదు. ఓకే, సరే అశు కోసం చెప్పు. అశు అక్క చాలా హంబుల్. ఓకేనా, మేము రీసెంట్ గా జీ తెలుగు జీ ఈవెంట్ చేసాము, కలిసి ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటాం అశోక్ ఇలా చూసుకుంది అలా చూసుకుంది. అండ్ నీకు ఇంకో విషయం చెప్పలేదు, ఈ విషయం చెప్పలేదురా. బేసిక్ గా డైలీ ఎన్ని అవర్స్ ఉంటాయి? 12 గ్యాప్ లో లెక్క పెట్టావా? 12 అవర్స్ ఉంటాయి కదా. 12 అవర్స్ లో మేము 2 అవర్స్ తినలేదు అనుకుంటా, 10 అవర్స్ తింటూనే ఉన్నాం తెలుసా. తింటనే ఉంటది, తింటనే ఉంటది, తింటనే కానీ అలాగే ఉంటది. అలాగే ఉంటది. నేనేమో పొట్ట నాకు ముందుకు వస్తుంది, నేను చూస్తుంటా ఎటు పోయింది అక్క, ఎక్కడ పోయింది అక్క, నాకు కనిపించట్లేదు. శ్రీ సత్య ఒకరు, అశు ఒకరు, ఎంత తిన్నా బయటికి తెలియదు. తిన్న కూడా అలాగే ఉంటది. లవంగాలు హాట్ వాటర్ లో లవంగాలు వేసేస్తుంది, అది తాగితే కొంచెం తేపులు వచ్చి కొంచెం అట్లా డైజెస్ట్ అవుతుంటుంది. హాట్ వాటర్ లో లవంగాలు అంటే తేనె పుప్పులు పోతాయా? డైజెస్ట్ బాగా అయింది, ఓకే, మంచిది, అది హెల్త్ కూడా చాలా మంచిది. సో రెగ్యులర్ గా ఎన్ని తాగుతూ ఉంటది? 2 times తాగుతుంది అనుకుంటా. ఓకే, ఫుడ్ తిన్న తర్వాత తాగుతుంది. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చెప్పు అక్క గురించి? పాజిటివ్ చెప్పు, నెగిటివ్ చెప్పలే. నెగటివ్స్ ఏం లేవు. అరే ఏ మనిషికైనా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటది. నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్ళక ముందే సేఫ్ గేమ్ ఆడుతున్నావు. నేను నెగటివ్ ఆలోచించేంత, నెగటివ్ చూసే అంత ట్రావెల్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు మేము హ్యాపీగానే ఉన్నాం. సరే ట్రావెల్ చేసిన వాళ్ళు అడిగినా, ట్రావెల్ చేసిన వాళ్ళు అడిగినా వద్దులే. నైని పావని చెప్పు. షీఈస్ గుడ్, షీఈస్ గుడ్ ఏట్రా. పాజిటివ్ చెప్పు, నెగిటివ్ చెప్పు. నైని పాజిటివ్ వచ్చేసి నాకు తనలో ఏం నచ్చుతుందంటే పోస్టింగ్స్ బాగా పెడతా ఉంటది అనమాట. పాజిటివ్ అది పాజిటివ్ అంటే కొంచెం పీపుల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి, పీపుల్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అనేది బాగా ఆలోచించి పెడుతుంది, అదొకటి పాజిటివ్. నెగిటివ్ వచ్చేసి నా బర్త్డేకి రాలేదు. అది నెగిటివా? నా బర్త్డేకి రాలేదు ఒకటే. నీ బర్త్డేకి నువ్వు నన్నే పిలవలేదు. నువ్వు బిజీ ఉన్నావేమోనని యాంకరింగ్ చేస్తున్నానేమో అని చెప్పి పిలవలేదంట. అలా ఏం లేదు, బేసిక్ దాని ముందు రోజు షూట్ ఉండడం వల్ల చాలా మందిని మర్చిపోయా. సో నైని పావనిని కొంచెం అంటే ఆ ముందు రోజు మేము బాగా తిరుగుతుండే. నైని పావని చెప్పకుండా ట్రిపుల్కి వెళ్ళిపోద్ది, ఫ్రెండ్స్ ని తీసుకెళ్లకుండా, కొత్త ఫ్రెండ్స్ తో. సో నాకు తెలిసిన పాయింట్ ఎక్కడికి వెళ్ళింది కదా రీసెంట్ టైమ్స్ లో. కానీ అడిగారు ఏంటంటే, కానీ మంచిది, ఇద్దరు స్పెషల్ క్యాండిడేట్లు ఒకేసారి ఒకరికొకరు తెలియకుండా సేమ్ ప్లేస్కి వెళ్ళారు. నా దీప్తి సునైనా అండ్ ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడి పిలిచావా? నాకు నా ఇంటర్వ్యూ నాకు అర్థం కావట్లేదు. జనరల్ గా మాట్లాడుకుంటా. పర్లేదు చెప్పలే. అరే నువ్వు నా కోసం చెప్పరా, పాజిటివ్ అండ్ నెగిటివ్ చెప్పరు. ఇప్పుడు నాది నెగిటివ్స్ ఉన్నాయి. చెప్పరా. పాజిటివ్ అంటే అల్లరి పిల్లోడు, పాజిటివ్ వచ్చేసి ఊరికే చిన్న హ్యాపెనింగ్ ఉంటుంది వాడు ఉంటే, చిన్న హ్యాపెనింగ్, చిన్న హడావిడి ఉంటుంది. నెగిటివ్ వచ్చేసి చెప్పరా పర్లేదు. గ్యాప్ ఇచ్చానా వచ్చిందా అర్థం కావట్లేదు. నువ్వు తెచ్చావు, ఈ గ్యాప్ లో చాలా రాస్తారు కింద. నెగిటివ్ వచ్చేసి ఈజీగా నమ్మేస్తాడు, ఈజీగా ట్రస్ట్ చేసేస్తాడు, ఈజీగా కూడా డౌట్ పడతాడు, ఈజీగా అనుమానం పడతాడు. అంటే కొంతమంది ఫ్రెండ్స్ విషయంలో చెప్తున్నా, నాట్ రిలేషన్షిప్స్, ఫ్రెండ్స్ విషయంలో. సో తెలుసుకొని రియాక్ట్ అయితే బాగుంటుంది. నేను డౌట్ పడిన ఏవైతే ఉన్నాయో అవి నిజాలేగా, ఏది నిజం కాదు. సిచ్యువేషన్స్ బ్యాడ్ ఉన్నాయి అక్కడ. సిచ్యువేషన్స్ బ్యాడ్ ఉన్నప్పుడు వి కాంట్ డు ఎనీథింగ్. వాట్ ఐ ఎక్స్పెక్టింగ్ అంటే నా ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అది రీచ్ అవుతున్నాయి కదా. ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెట్టుకుంటావు? ఆ ఎక్స్పెక్టేషన్ అది రీచ్ అవుతుందా లేదా? సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, నువ్వు అప్పుడు నెగిటివ్ ఎందుకు ఆలోచిస్తావు? క్లియర్ చేసుకోవాలి. కానీ నేను ఆడ క్లియర్ చేసుకున్నంత టైంలో లేవమ్మా. పొత్తానికి నమ్మి మోసపోతాననే విషయం అయితే బాగా చెప్పు. చాలా మంచోడు, బాగా చూసుకుంటాడు, అండ్ చిన్న హ్యాపెనింగ్ ఉంటుంది, చిన్న లాగ్ ఉంటుంది. సో 4 పెగ్గలు అయితే మంచి ఊపు ఉంటుంది. చెప్పు. 4 పెగ్గలు వేసి మంచి ఊపు తెచ్చుకున్నాడు, ఇక్కడ యాక్సిడెంట్ చేసుకున్నాడు. సరే నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నేను ఇంకా ఫ్రెండ్స్ నమ్మకూడదని కూడా కొంచెం డిసైడ్ అయిపోయాను. ఇంకా ఫ్రెండ్స్ వద్దు లైఫ్ లో. ఫ్రెండ్స్ వద్దు అనుకుంటున్నా. ఊరికే అన్న. ప్రెసెంట్ అయితే ఎవరు, రోహిణి అక్క, అవినాష్. బెస్ట్ ఫ్రెండ్ అంటే నీ లిస్ట్ 5 దాటకూడదు. నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నీ లిస్ట్ 5 దాటకూడదు. 5కు మించి ఉన్నారంటే సరే 5 మంది చెప్తా చూడు. షబ్బు,
షబీనా, ఫస్ట్ ఫ్రెండ్ షబ్బు. షబ్బు, ఇంటికి రోహిణి వెళ్ళగానే అక్క, room లో ఉంటది. రోహిణి అక్క, మణికొండలోకి వెళ్ళగానే పక్కనే ఉంటది. నెక్స్ట్ అవినాష్, సేమ్ అపార్ట్మెంట్ లో ఉంటాడు, గేటెడ్ కమ్యూనిటీలో. ఏమన్నా మర్చిపోయినా, అశోక, అండ్ ఫిఫ్త్ వన్ బేసిక్ గా నాకు 5 మంది ఫ్రెండ్స్ ఉండాలి, ఎలానే ఏమి ఉండదు, నేను అందరితో బాగుంటా. అది Okay, అది బేసిక్ గా last లో mixed కలిపేసి. నా బ్లడ్ లో ఉంది, అది ఇట్స్ మై బ్లడ్. సరే ఫైనల్ గా ఒకటి అడుగుతాను, నీ లైఫ్ లో నువ్వు బాగా ఎద్దవ క్వశ్చన్లు అడిగావు అనుకో గుద్దుతా. అవునరా, నీ లైఫ్ లో బాగా నువ్వు బాగా వేక్ ఫీలింగ్ అయ్యి చిరాకు దరిద్రుడు ఈ అమ్మాయి ముఖం మళ్ళీ చూడకూడదు అనుకున్న వ్యక్తి ఎవడైనా ఉన్న పేరు చెప్పుకో. అసలు నాకు అర్థంగా నువ్వు అడిగింది, నీ లైఫ్ లో మళ్ళీ వీడి మొహం చూడకూడదు, అబ్బాయి గాని అమ్మాయి గాని. అని ఎనీవన్ అలా అనుకున్న వాళ్ళు ఈ ఎవరు అంటే పేరు చెప్పొద్దు, అబ్బాయి అమ్మాయా, సిచ్యువేషన్ ఏంటి అదొకటి చెప్పి మనం క్లోజ్ చేద్దాం. ఉంటుంది ఒకటి ఉంటుంది, ఇంకా వీళ్ళు ప్రతి ఒక్కరి లైఫ్ లో బొక్క పెట్టే క్యాండిడేట్ ఒకటి ఉంటాడు. అంటే మనకి చాలా బొక్కలు ఉన్నాయి కదా. సరే. బెస్ట్ బొక్క ఏదని చూస్తున్నావా బాగా పెట్టిన వాళ్ళు? ఏం మాట్లాడుతున్నావురా? ఏట్రా అంతమంది ఉన్నారా నీకు బొక్క పెట్టిన లేదు, నేను అంత బేసిక్గా నా ప్రాబ్లం ఏంటంటే మొన్న కార్ యాక్సిడెంట్ తర్వాత నేను చాలా మర్చిపోయా, నాకు మతిమరుపు స్టార్ట్ అయింది. అవునవును చెప్పు నువ్వు. ఓకేనా, నాకు ఒక డిజార్డర్ వచ్చింది. సో అది నిజమేనా అయితే ఇది? నిజం అది. నేను అడిగితే నువ్వు హర్ట్ అవుతావు అని నేను అడగలేదు. లేదు, డిజార్డర్ అది నాది ఇప్పుడు ప్రెసెంట్. యాక్సిడెంట్ అయిన తర్వాత నువ్వు Accident మర్చిపోతున్నావు అయిన అన్ని, తర్వాత ఊరికే ఏం గుర్తుండట్లేదు ఏం నీకు? గుర్తుండట్లేదు. నిజంగా నేను జోక్ చేసావు అనుకున్నాను. ప్రామిస్, మమ్మీ మీద ఒట్టు. ఆఫ్టర్ యాక్సిడెంట్ వల్ల నీకు ఎంత పెద్ద కొంచెం అవుతుంది, అది చూయించుకోవాలి. ఏంటంటే నేను ప్లేసెస్ మర్చిపోతున్నా, ఎక్కడ ఉంటున్నాను ఏంటో మర్చిపోతున్నా. ఇదైతే హబీబో రెస్టారెంట్. ట్రిపుల్ అని మర్చిపోయింది తెలుసు అది. నేను అవునా లోపలికి వచ్చి అక్కడ మాట్లాడుతున్నామా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇది ఒక్కటే గుర్తుంది, మనం ఏ ఏరియాలో ఉన్నాము, ఏ మాల్లో ఉన్నా కూడా గుర్తులేదు నాకు. ఐమ్ థింకింగ్ ఎక్కడున్నామని. ప్రామిస్, గాడ్ ప్రామిస్. తర్వాత ఇక్కడికి వచ్చి కిందకు చూస్తే ఓకే ఇది ఇక్కడ సత్యం థియేటర్లో ఉంది అని చెప్పి చూస్తున్నా. సత్యం థియేటర్ ప్లేస్ లోనే సత్యం థియేటర్లో ప్లేస్ లోనే వీళ్ళు త్రిబుల్ కట్టారు. నిజంగా ఉంది, ప్రామిస్. నేను దీనికి అయితే ఒక అడ్వైస్ ఇవ్వగలను. చిన్నప్పుడు నేను అది ఎక్కువ ట్రై చేసేవాడిని, నాకు కూడా ఉంది. సరస్వతి లేహ్యం అని ఆయుర్వేదిక్ షాప్లో అమ్ముతారు. నిజంగా నువ్వు మూలికలు అమ్మేవాడువా? ఆడమ్ముతాడు. సరస్వతి లేహ్యం అని 10th క్లాస్లోనే నాకు చిన్నప్పుడు అప్పుడెప్పుడు జాతరలకి వెళ్ళినప్పుడు మూలికలమ్మ మూలికలు సన్నగవడానికి మీ ఏమంటారు శృంగార ఏంటవి సరస్వతి లేహ్యం ట్రై చేసి సెట్ అయిపోద్ది. కాదు, రీసెంట్గా ఫ్యామిలీ స్టార్ షోలోని ప్రియాంకని బుల్లెట్ భాస్కర్ గారు లిఫ్ట్ చేసుకున్నప్పుడు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పి ఆవిడ అరిచేసింది బుల్లెట్ భాస్కర్ మీద. అంటే నువ్వు కూడా దానికి రిప్లై ఇచ్చావు, ఆమె ముందే కంఫర్టబుల్ కాదని చెప్పింది అని చెప్పి. అంటే వాళ్ళిద్దరు ప్రాంక్ చేస్తున్న విషయం మాకు నిజంగా తెలియదు. అది ప్రాంక్? అది ప్రాంక్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిపోయిందిలే కానీ నేను చూడలేదు. సో అది ప్రాంక్ అనమాట. వాళ్ళిద్దరు అనుకున్నారు. సుధీరనికి కూడా తెలుసు అనుకుంటా, తనకు కూడా తెలుసు. లేదు కానీ తనకు కూడా రియాక్ట్ అయ్యాడు, తెలియదు. తెలుసు. నీకు ప్రాంక్ అని తెలుసా? నాకు తెలియదు ప్రాంక్ అని. మరి నువ్వు ఎలా డైలాగ్ వేస్తావు? నేను దానికి ముందు బేసిక్గా నేను బుల్లెట్ భాస్కర్ వేద్దామని నేను ఇస్తున్నా, తనకి లీడ్ ఇస్తున్నా. మా వైపు నుంచి ఒకరితో డాన్స్ వేయాలంటే నేను రెడీగా ఉన్న డాన్స్ వేయడానికి. సో తను ఏం చేశాడు, నాకు లేదు ప్రియాంక కావాలన్నాడు. ప్రియాంక ఏంటి మనం వేస్తే కొంచెం ఫన్ వస్తుంది కదా, మనం వేద్దాం కదా అంటే ప్రియాంక సెలెక్ట్ చేసుకున్నాడు. నేను అప్పుడు ఏంటి, నాకు ఒక సాకు చెప్పాలి కదా, నేను ప్రియాంక డ్రెస్ పర్లేదు నువ్వు దాంతో ఎలా డాన్స్ చేస్తా అన్న. అచ్చా, అది ముందుది. దాని తర్వాత ఈయన ఏం చేశాడు, ఆ పిల్లలు వచ్చినాక డాన్స్ చేసిన తర్వాత ఎత్తాడు. నేనేమనుకున్నా, నాకు షాకు, తన షార్ట్ డ్రెస్ ఎత్తాడు, ఇట్లా తిప్పుతున్నాడు, మైండ్ అయిపోయింది పోయింది. ఇంకా నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత నాకు అడిగిందంటే ప్రాంక్ అని. వాళ్ళిద్దరు ముందే ప్లాన్ చేసుకున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పీపీలు చేశారు. అలా ఏం లేదు. తను ప్రియాంక ప్రాంక్ చేయాలనుకుందంట, చేసిందంట. అంటే మీరే ప్రాంక్ చేస్తారా, మేము కూడా చేయలేమా అని చెప్పి అన్నట్టు. వాళ్ళు జనరల్ గా ఇద్దరు చేస్తూ ఉంటారు. యూట్యూబ్ ఛానల్ ఉంది కదా తనకి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎప్పుడు చేస్తూ ఉంటారు. నాకు భయం వేస్తుంది, వెళ్ళిపోతుంది ఏంటి. మా అన్న శ్రీపతి నా డైరెక్టర్, జ్ఞాపిక ప్రొడక్షన్స్, ఏంటి ఎప్పుడు ఇలా అవ్వదు కదా, ఏంటబ్బా వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పేసి భయం వేస్తుంది నాకు. ఏదేదో ఆలోచించేస్తాను నేను. వితిన్ 5 minutes లో మొత్తం క్లియర్ అయిపోయింది. నేనే వెళ్ళి ఆ పిల్లలు బయటకు వెళ్ళి తీసుకొచ్చా లోపలికి. ఈ సంవత్సరం 2025 బిగ్ బాస్ సీజన్ 9 కి పాగల్ పవిత్ర వెళ్తుంది అలాంగ్ విత్ హర్ ఎనిమీ. ఎవరు? ఒక ఎనిమీ వస్తుంది నీకు. ఎవరు ఎనిమీ? ఎవరు నాకు ఉన్నారా ఒకరు? నాకు ఫ్రెండ్స్ లో ఎనిమీస్ ఎవరు లేరు. ఉన్నారా? ఐ విల్ బి ఫ్రెండ్లీ విత్ ఎనీవన్. నీ ఎనిమీ వస్తాడు చూడు, వస్తాడు వస్తుంది అని నీకు తెలుస్తుంది లోపలికి. వస్తా నువ్వే. ఐఎమ్ వెరీ హ్యాపీ. వచ్చిన తక్కువ టైంలో కాకుండా కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా సరే బాగా క్లిక్ అయ్యో, జనాలు అందరికీ తెలుసు.
ఓకే, ఇన్స్టాలోకి తక్కువ వచ్చి టైంలో క్లిక్ అయ్యాను కానీ నా స్ట్రగుల్ ఎక్కువ ఉంది. Okay. తక్కువ టైంలోనే ప్లేస్ జబర్దస్త్ అనేది మంచి ప్లాట్ఫామ్ కాబట్టి నాకు చాలా బాగా యూజ్ అయింది. సో అంటే మళ్ళీ ఇప్పుడు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో పిలిస్తే వెళ్తావా? పిలుస్తారు, ఎందుకు పిలువరు, కానీ కొంచెం టైం పడుతుంది అంతే. అంటే వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కదా. ఓకే. నాకు కూడా ఇప్పుడు బాగానే ఉంది అన్ని ఛానల్స్ లో చేయడం, నటు మా టీవీ, జీ తెలుగు, జ్ఞాపక. సో ఇలాగే పాగల్ పవిత్రని మీరు అందరూ ఆదరించండి. మీరు ఆదరించిన తర్వాత ఇయర్లో కొత్త కారు కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కమెంట్. అండ్ సారంగియో ఏంట్రా కొరియన్ అలవాటు సారంగియో. అయిపోయింది. ఓకే ఓకే గాయస్, అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఒక న్యూ సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. సెలబ్రిటీ సెలబ్రిటీరా? ఓ, సెలబ్రిటీతో కలుసుకుందాం. ఇప్పుడు యాంకర్ కూడా నార్మల్ కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది. నెక్స్ట్ షోలో ఇంకొక సెలబ్రిటీతో ఇంకొక మంచి రెస్టారెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ టేక్ కేర్. దిస్ సైనింగ్ ఆఫ్ నితిన్ కృష్ణ విత్ మీ పాగల్ పవిత్ర. బాయ్.